బైబిల్ గ్రంథంలో నుంచి నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు సహాయకరంగా నేను ఒక వచనం చదువుతూ ఉండగా మీరు ఒక వచనం చదవండి, కలిసి చదువుదాం. తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసేది. మరికొందరు క్షామమున్నందున మా భూములను, ద్రాక్ష తోటలను, మా ఇండ్లను కొదువు పెట్టింది కనుక మీ వద్ద ధాన్యము తీసుకుందామన్నది. మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కదా. మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా. మా కుమారులను మా కుమార్తెలను దాసుల గుడ్డకై అప్పగింపవలసి వచ్చాను. ఇప్పటికీ మా కుమార్తెలలో కొందరు దాసత్వములో ఉన్నారు. మా భూములను, మా ద్రాక్ష తోటలను అన్యుల వశమున ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా, మంచిది. చదువుబడిన లేఖనాలు మన వినికిల్లో దేవుడు దీవెనకరంగా, మనకు ఆశీర్వాదకరంగా పంచిపెట్టునుగాక. నెహెమ్యా 5వ అధ్యాయంలో మనం గమనించగలిగితే ఒక టైటిల్, స్వజనుల వలన పనికి ఆటంకములు. 1వ అధ్యాయంలో వారు పనికి సిద్ధపడ్డారు. 2వ అధ్యాయంలో పనికి ప్రయాణమయ్యారు. 3వ అధ్యాయంలో పని ప్రారంభించారు. 4వ అధ్యాయంలో పని మధ్య ఆటంకాలు వచ్చాయి. అది శత్రువు వలన ఆటంకాలు వచ్చాయి. ఇక్కడ స్వజనుల వలన పనికి ఆటంకాలు వచ్చినట్లు మనం గమనించగలమని. పిల్లరా, 1 నుంచి 5 వచనాలు, 1 నుంచి 5 వచనాల్లో ప్రజల బాధను వినిన నాయకుడు, విభజన. 1 నుంచి 5 వచనాలు. సో అలాగే 6 నుంచి 13 వచనాలు కోపాన్ని నియంత్రించి న్యాయాన్ని నిలబెట్టిన నాయకుడు. కోపాన్ని నియంత్రించి న్యాయాన్ని నిలబెట్టిన నాయకుడు. అలాగే 14 నుంచి 19 వచనాలు స్వార్థం విడిచి త్యాగం చేసిన నాయకుడు. స్వార్థం విడిచి త్యాగం చేసిన నాయకుడు. మంచిది. ఇక్కడ 1వ భాగాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ప్రజల బాధను వినిన నాయకుడు. పిల్లరా, ఇక్కడ పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి. వారు శత్రువులని పనిని చేసేటప్పుడు, శత్రువులు ఆటంకపరిచినప్పుడు టోబియా సన్బల్లటు ఆ పనిని ఆపినవారు కాదు. అలాగే వారి శరీరమే ఆ పనికి ఆటంకంగా ఉన్నప్పుడు, శరీరంలో బలహీనత ఏర్పడినప్పుడు నాయకుడు వారిని ప్రోత్సహించినప్పుడు బలం తెచ్చుకొని వారు చక్కగా పనిని కొనసాగించారు. పిల్లరా, ఇక్కడ 3వ స్టెప్ ఏంటంటే, స్వజనుల వలన వారికి ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. అక్కడే మనం ఆలోచన చేస్తే, తమ సహోదరులైన యూదుల మీద జనులను, వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఎవరంట? తన సహోదరులైన యూదుల మీద జనులను, వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి అన్నట్టే బాగుండేది. కానీ అక్కడ కఠినమైన ఫిర్యాదు చేసిరి అనే మాట ఉపయోగించారు. ఇక్కడ ఆధారు రాస్తున్నప్పుడు పిల్లరా, కఠినమైన ఫిర్యాదు. అక్కడ ధనికులైన యూదులు ఉన్నారు, అలాగే పేదవారైన యూదులు ఉన్నారు. వీరందరూ పనిలో
నిమగ్నమై చక్కగా వారు పనిచేస్తూ ఉన్నారు. మనం 3వ అధ్యాయంలో చూసాం ఎలాంటి హై క్యాడర్లో ఉన్నవారు కూడా చక్కగా పనిలో నిమగ్నమయ్యారు. డాక్టర్స్ నిమగ్నమయ్యారు, బిజినెస్ మ్యాగ్నెట్స్ నిమగ్నమయ్యారు. అలాగే అక్కడ మనం చూస్తే గవర్నర్స్ అక్కడ పనిలో వారు చక్కగా పని కొరకే వచ్చిన వారుగా ఉన్నారు. అలాగే ప్రధాన యాజకులు, సమాజం మొత్తడానికి హై ప్రీస్ట్ ప్రధాన యాజకుడు, అలాగే ప్రీస్ట్ యాజకులు వారందరూ చక్కగా పనిలో, అంటే ధనికులు కూడా పనిలో నిమగ్నమయ్యారు. పిల్లలు మనం గమనిస్తే ఇక్కడ ఈ ధనికులైన వారు ఏం చేశారంటే ఆ పేదలైన వారి దగ్గర కొన్ని తాకట్టు పెట్టుకొని వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అదేంటో మనం గమనిస్తే 2, 3, 4 వచనాల్లో మొట్టమొదటి భాగాల్లో ఏదనగా కొందరు, అలాగే 3వ వచనంలో మొదటి భాగంలో మరికొందరు, 4వ వచనంలో మొదటి భాగంలో మరికొందరు అని మనం చూస్తాం. వీళ్ళని ఇక్కడ 3 గుంపులుగా వారు వచ్చి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. నాయకుడికి 3 గుంపులుగా వచ్చి నెహెమ్యాకి వారు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఆ మొదటి గుంపు ఏ విధంగా వారు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు? 2వ వచనం చదువుకుందాం. ఏదనగా కొందరు, మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యం మా యొద్ద తీసుకుందుమని. వీళ్ళని గమనించండి. ఇక్కడ ఒక గుంపు వచ్చి వారు ఫిర్యాదు ఏమని చేస్తూ ఉన్నారంటే మాకు ధాన్యం కావాలని ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. మరొక గుంపు ఆలోచన చేస్తే అక్కడే క్షామం ఉన్నందున మా భూములను, ద్రాక్ష తోటలను, మా ఎండలను పొదవు పెట్టేది కనుక మీ యొద్ద ధాన్యము తీసుకుందామని. అక్కడ కరువు ఉంది. ఆ కరువు సమయంలో, ఆ క్షామ సమయంలో వారు వారి యొక్క భూములని, వారి ద్రాక్ష తోటల్ని వారు తాకట్టు పెట్టారనమాట. పొదవు పెట్టారు. తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని వారు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల మధ్య వారికి ధాన్యం అడుగుతూ ఉన్నారు. ఒకవైపు పని భారం ఉంది, వారు పని చేస్తూ ఉన్నారు. కానీ పని చేయాలంటే వారికి శక్తి కావాలి, సరైన ఆహారం కావాలి, కానీ ధాన్యం వారి మధ్య లేదు. పిల్లరా, 2వ గుంపులో ఉన్నవారు వారు కూడా ఆ ఫిర్యాదును తెలియచేస్తూ ఉన్నారు. 3వది కూడా మనం గమనిస్తే అక్కడే ఆ రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి. మా సహోదరుల ప్రాణం వంటిది కాదా? అలాగే మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను. ఇక్కడ 3వ గుంపు కూడా మనం గమనిస్తే వారి ద్రాక్ష తోటలు వాటన్నిటినీ అన్యులైన వారికి తాకట్టు పెట్టారు. అయితే వారి పిల్లలు కూడా ఆ కరువు పరిస్థితుల మధ్య ఆ పిల్లలు కూడా అక్కడున్న యూదులకి వారు తాకట్టు పెట్టినట్లు మనం గమనించగలమాట. ఈ విధంగా ఇలాంటి పరిస్థితుల మధ్య 3 గుంపుల వారు ధాన్యం కోసం వారు అలమటిస్తూ ఉన్నారు. వారు చేసిన ప్రధానమైన ఫిర్యాదు ఏంటంటే, అక్కడ తెలియజేస్తున్న మాట ఏంటంటే, వారు చేయకూడని పనులు, అక్కడ ఉన్న యోధా సహోదరులు, ధనవంతులైన యోధా సహోదరులు చేయకూడని పనులు వారు చేస్తూ ఉన్నారు. ఏంటంటే అక్కడే మనం చదువుకుంటే ఆ చివరి మాటల్లో, ఇప్పటికీ మా కుమార్తెలలో కొందరు దాసత్వంలో ఉన్నారు, మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశములో ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలా ఉన్నదని చెప్పగా. ఏంటంటే ఇక్కడ వారు దాసత్వంలో ఉన్నారు, వారు దాసులుగా అమ్మబడ్డారు. వాస్తవానికి ఒక యూదుడిని మరొక యూదుడు ఎంత మాత్రం కూడా బానిసగా కొనకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆ వ్యక్తిని శాశ్వత బానిసగా ఎంత మాత్రం కూడా కొనకూడదు. కానీ యూదుల్లో ఒక కూలివానిగా, ఆ ఇంట్లో ఒక కూలివానిగా పెట్టుకోవాలి, అంతేకాని ఎంత మాత్రం కూడా వ్యక్తిని బానిసగా కొనకూడదు. అదే లేవియా కాండములో 25వ అధ్యాయం 39 నుంచి 43 వచనం వరకు ఆ మాటలు మనం గమనించగలం. అలాగే ఆ నిర్గమకాండం 21వ అధ్యాయము 2వ వచనంలో
ఈ మాటలు మనం గమనించగలం. ఒకవేళ వారు భూములు తాకట్టు పెట్టుకుంటే, వారి యొక్క యూదుల యొక్క భూములు వారు తాకట్టు పెట్టుకుంటే 50 సంవత్సరాల తర్వాత, అంటే ఆ సునాద సంవత్సరంలో వారు ఏం చేయాలంటే ఆ భూములు అవన్నీ విడిపించబడతాయి. ఇంకేమి చెల్లించవలసిన అవసరం లేదు. యూదుల యొక్క భూములు వారికి తిరిగి అప్పగించబడతాయి. ఒకవేళ అతన్ని ఆ ఇంట్లో దాసుడుగా, అంటే పనివాడుగా పెట్టుకుంటే 6 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తిని విడిపించారు. కానీ అన్యుల్ని పెట్టుకున్నప్పుడు, బానిసగా పెట్టుకున్నప్పుడు యూదుల దగ్గర వారు శాశ్వత కాలం వారి దగ్గర బానిసలుగా వారు బ్రతకాలి. పిల్లరా, ఇక్కడ ఒక యూదుడు, ఇక్కడ పేదరికంలో ఉన్న యూదులు, ఆ ధనవంతులైన యూదులు మనం గమనిస్తాం. ఈ ధనవంతులైన యూదులు ఈ పేదరికంలో ఉన్న యూదుల్ని వారు ఈ విధంగా చేయకూడని పనులు చేసి, అంటే లాని ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్లు మనం గమనించగలం. సో ఈ 3 గుంపులు వచ్చి కఠినమైన ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. సో ఈ మాటలు ఇక్కడ నెహెమ్యా ఒక నాయకుడిగా చక్కగా వారి మాటలు వింటూ ఉన్నాడు. అందుకే మనం ప్రజల బాధను వినిన నాయకుడు. పిల్లరా, మన మాదిరికరమైన నాయకుడు మన దేవుడు అండి. నిజంగా ప్రజల బాధను వినిన నాయకుడిగా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు వారి బానిసత్వంలో ఉండగా వారి మొరని దేవుడు ఆలకించాడు. వారి మొరను విన్నాడు. వారి యొక్క బాధను వారిని గమనించాడు. అయితే వారి యొక్క మొరను విని ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు వారిని విడిపించాడు. నిజంగా దేవుడే ఒక మంచి మనకు ప్రధానమైన నాయకుడు. అయితే దేవుని దగ్గర నేర్చుకునే ఇక్కడ నాయకులు వారు చక్కగా వినేవారుగా ఉన్నారు. పిల్లరా, మన జీవితంలో చక్కగా ఆ ఇతరులు బాధల్లో ఉన్నప్పుడు వారిని విజిట్ చేసి వారి మాటలు మనం ఆలకించేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ వారి పరిస్థితుల్ని చేతనైతే ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల మధ్య వాటిని పరిష్కరించేవారుగా ఉండాలి. ఒకవేళ పరిష్కరించలేని పరిస్థితుల మధ్య వారి కొరకు కనీసం మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. పిల్లరా, దేవుడు మనకు అప్పగించిన పనిని చక్కగా ఎవరైనా పరిస్థితుల మధ్య, ప్రతికూల పరిస్థితుల మధ్య ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు వారి మాటలు వినాలి, వారి బాధను వినాలి. వారి యొక్క పరిస్థితుల్ని మనం విని మన బాధల్లో మనం పాలు పంచుకునే వారంగా ఉండాలి. కొన్నిసార్లు మనం చెప్తానికే ముందుంటాం, కానీ మనం ఇతరుల బాధలు వినడానికి తొందరపడం, మాట్లాడడానికి తొందరపడతాం. అయితే వినడానికి తొందరపడే వారంగా ఉన్నాం. వీళ్ళరా, గమనించండి, ఇక్కడ చక్కగా ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా నెహెమ్యా వారి చుట్టూ ఉన్న వారి పట్ల వారి మాటలు, వారి ఫిర్యాదులు చక్కగా వింటూ ఉన్నాడు. ఆ తర్వాత ఏ విధంగా తన యొక్క రెస్పాన్స్ ఉందో మనం గమనిస్తే ఆ మాటలు చదువుకుందాం. 6 నుంచి 13 వచనాలు. 6వ వచనం చదువుకుందాం. వారి ఫిర్యాదును, ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడి తిని, అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను, అధికారులను గద్దించి. ఇలా గమనించండి, ఎప్పుడైతే ఈ మాటలు, అంటే ఎంత మాత్రము కూడా యోధా ప్రజల్లో ఉండకూడనటువంటి పద్ధతులు, ఎంత మాత్రం కూడా యోధా జనాంగములో ప్రవేశించకూడనటువంటి అక్రమం ప్రజల్లో ప్రవేశించినప్పుడు అక్కడ నాయకుడు తాను ప్రతిస్పందిస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడంట? వారి ఫిర్యాదును, ఈ మాటలు నేను వినినప్పుడు మిగుల కోపపడి తిని. ఏంటంట? మిగుల కోపపడి తిని. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కోపపడుడి కానీ పాపం చేయకుడి. వీళ్ళరా, ఇక్కడ నెహెమ్యా ఆ కోపపడి తిని అని చెప్పినట్టుగా బాగుండేది, కానీ ఎలా ఉన్నాడంట? మిగుల కోపం అండి. బీపీ అనేది కంట్రోల్ కాలేదు. అటువంటి అంత కోపం అనేది వారి మీదకి వస్తూ ఉన్నా. ఎందుకంటే అక్కడ పని భారం ఎక్కువ ఉంది, ఒకవైపు శత్రువుల దాడి ఉంది, శరీరంలో బలహీనత ఉంది. కానీ అక్కడ పనిచేస్తున్న యూదులు, అక్కడ ధనికులైన యూదులు హింసించే విధానం,
దాన్ని చూసినప్పుడు ఆ నాయకుడికి మిగులు కోపం వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాము. కోపపడడం అనేది పాపం కాదు, కానీ ఆ కోపపడడం తర్వాత అంటే మాటలో దూషణ, అలాగే చేతులతో కానీ కాళ్ళతో కానీ చేసే పనులు, ఆ కోపం ద్వారా ఆ యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక మాట్లాడే మాటలు కానీ, అలాగే ఫైట్ చేసే విధానం కానీ, ఇవన్నీ పాపానికి సాదృశ్యంగా ఉంది. పాపమే. పిల్లరా గమనిస్తే ఇక్కడ నెహెమ్యా తన కోపాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకున్నాడో మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనంలో, అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి, తన కోపాన్ని తానే కంట్రోల్ చేసుకుంటా ఉన్నాడు. నాలో నేనే యోచన చేసి, పిల్లరా గమనించండి, నాలో నేనే యోచన చేసి, ఆ బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, మిగులు కోపం వస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య ఆలోచించేస్తూ ఉన్నాడండి. పిల్లరా, కోపం వచ్చినప్పుడు, కోపం అనేది సహజం, మన బాడీలో అది ఒక పార్ట్ అన్నమాట. మన కోపం వస్తుంది. అలాంటి పరిస్థితుల మధ్య ఆ మిగులు కోపం కొన్నిసార్లు హై బీపీ వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం ఆలోచన చేయడం నేర్చుకోవాలి, యోచన చేయాలి. ఇక్కడ నెహెమ్యా తాను కంట్రోల్ చేసుకుంటా ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఒక క్షణం ఆలోచన చేసి, ప్రియులరా, ఆత్మ సంబంధులుగా, క్రైస్తవులుగా మనం ప్రార్థన పూర్వకంగా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనం యోచన చేసేవారంగా ఉండాలి. లేకపోతే పొరపాట్లు చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ప్రియులు గమనించండి, ఈ చిన్న క్షణిక ఆవేశంలో చాలా కుటుంబాలు పతనమైపోయాయి. ఒకసారి నేను పేపర్ చదువుతా ఉన్నాను. కోడిగుడ్డు కూర వండి పెట్టలేదని భార్యని భర్త కత్తిపేటతో కోసి చంపాడు అన్నమాట. ఏంటండి? కోడిగుడ్డు కూర. కేవలం కోడిగుడ్డు కూర కోసం ఆ క్షణిక ఆవేశం ఎంత ప్రమాదానికి దారితీస్తుందో మనం చూస్తూ ఉన్నాము. ఈ మధ్యలో అన్నదమ్ములు ముగ్గురు అయితే ఏదో ఆస్తి సమస్య కోసం ఆస్తిలో వివాదం వచ్చినప్పుడు ఆ ఇద్దరు అన్నలు ఒక తమ్ముడిని చంపేశారండి. వీళ్ళని గమనించండి, ఇద్దరు అన్నలు ఏం చేశారు? ఒక తమ్ముడిని చంపేశారు. తోటి సహోదరుడు, ఆ తల్లి కడుపున తర్వాత పుట్టినటువంటి సహోదరుడిని కోపములో ఏం చేయాలో అక్కడ ఆలోచన చేయకుండా, యోచన చేయకుండా చంపిపడేశారు. ఈ విధంగా మనం చూసి ఎన్నో ఈ విధంగా కోకొలలుగా కష్టపడేసి మనం చెప్పుకోవచ్చు. కనుక క్షణిక ఆవేశములో జరిగే పొరపాట్లు అవి పాపానికి దారి తీస్తాయి. పాపం అనేది దేవుని ఎదుట శాపానికి కారణం అవుతుంది. కనుక మన జీవితాల్లో కోపం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అయితే కంట్రోల్ చేసుకొని యోచన చేసి ఆ క్షణములో మనం ఆలోచన చేస్తూ ప్రార్థన పూర్వకంగా మనం మాట్లాడే వారంగా ఉండాలి. కొన్ని పరిస్థితులు కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, మనం చేసే ఉద్యోగ రంగాల్లో కానీ, ఈ సమాజంలో కానీ పరిస్థితులు అనేవి చాలా ప్రతికూలంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల మధ్య బీపీ రావడానికి కారణమవుతుంది, మన కోపం రావడానికి కారణమవుతుంది. అలాంటి పరిస్థితుల మధ్య ఒక క్రైస్తవులుగా మన జీవితాల్లో ఆ కోపాన్ని అణుచుకునే వారంగా ఉండాలి. అది పాపానికి దారి తీయకుండా, దేవుని ఎదుట శాపానికి లోనవ్వకుండా మనం భద్రపరుచుకునే వారంగా ఉండాలి. ఇక్కడ నెహెమ్యా ఏం చేస్తా ఉన్నాడండి? తన కోపాన్ని యోచన చేసి ఏం చేస్తా ఉన్నాడు? అధికారులను గద్దించి ఏం చేస్తూ ఉన్నాడండి? ఇక్కడ ఉన్న అధికారులు వారిని గద్దిస్తూ ఉన్నాడు. ఇలా గమనించండి, ఒక ఆత్మీయ నాయకుడు తప్పు చేసిన వారిని అక్కడ సరిదిద్దినట్లుగా మనం గమనించగలం. అధికారులను గద్దించి, మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొరుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి, వారు చేయకూడనటువంటి పనులు ఏంటంటే, యూదులలో వారు ఖచ్చితంగా వారు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, వారు పాటించాలి. సహోదరుల దగ్గర ఎవరైనా సహోదరుడు యూదుల్లో ఆ 12 గోత్రాల్లో ఎవరికైనా అవసరం ఉంటే వారికి సహాయకరంగా వారు ఉండాలి. అంతేకాని వారి దగ్గర ఎంత మాత్రం కూడా ఇంట్రెస్ట్, వడ్డీ అనేది వారు పుచ్చుకోకూడదు అన్నమాట. అన్యులకి వారు ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు, అన్యుల దగ్గర వడ్డీ పుచ్చుకోవచ్చు, కానీ
యూదులకు మధ్య వారు ఎంత మాత్రం కూడా ఇంట్రెస్ట్ తీసుకోకూడదన్నమాట. కానీ మీరేం చేస్తూ ఉన్నారంటే వారి ఇంట్రెస్ట్ కూడా పుచ్చుకుంటా ఉన్నారు. కొంచెం ముందుకు వెళ్తే 8వ వచనంలో, అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా, వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఓరకుండిరి అని మనం చూస్తూ ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నారండి? వారు ఓరకుండిరి. ఇక్కడ నాయకుడు వారిని గద్దిస్తూ ఉన్నాడు. కోపం ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య దాన్ని అణచుకొని వారిని ఒక మంచి మార్గములో వారిని పెట్టడానికి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, వారిని గద్దిస్తూ ఉన్నాడు. ఇప్పుడుగా మనం గమనిస్తే వారిని మందలిస్తూ ఉన్నాడు. వారిని మందలిస్తూ వారిని ఒక మంచి మార్గంలో పెడతా ఉన్నప్పుడు ఆ మాటలు విన్నవారు ఏం చేస్తూ ఉన్నారండి? వారు ఊరకుండిరి. కొన్నిసార్లు మన తప్పు చేసినప్పుడు, ఎవరైనా గద్దించినప్పుడు, మన తప్పు అని తెలిసినప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా ఊరకుండా మౌనాన్ని వహించాలి, దాన్ని అంగీకరించాలి. అలాగే ప్రియులారా, మనం గద్దించేటప్పుడు కూడా ఎవరైనా తిరిగి మరలా మనం గుర్తుపెట్టుకొని మనం గద్దిస్తారు అని స్పృహ కలిగి తప్పులు చేయకుండా మనం జీవించాలి. గద్దించేవారు గద్దింపును స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ నెహెమ్యా వారిని గద్దిస్తూ ఉన్నాడు. గద్దిస్తూ వారిని చక్కగా బలపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు ఊరుకున్నారు, మౌనంగా ఉన్నారు. తప్పు చేసినప్పుడు మౌనంగా ఉండాలి. అంతేకాని అట్లా చేశాను, ఆ విధంగా చేశాను అని మన సాకులు చెప్పుకోకుండా, కాలక్షేపం చేయకుండా తప్పును సరిదిద్దుకునేవారం కాదు. ఒక తప్పు చేసామని మనకు అర్థమైనప్పుడు మన వెంటనే మన మనసాక్షి మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు వెంటనే దాన్ని సరిదిద్దుకునే వారంగా ఉండాలి. కానీ ఎంత మాత్రం కూడా ఇతరులు గద్దించినప్పుడు వారిలో మనం ఏ తప్పులు పడదామా, వారిని ఏ విధంగా వ్యతిరేకిద్దామా, వారిని ఏ విధంగా కృంగదీద్దామా అనే ఆలోచనలు మన జీవితంలో పెట్టుకొనక చక్కగా మౌనం వహించి ముందుకు వెళ్ళటం చాలా మన జీవితానికి, ఆత్మీయ జీవితానికి చాలా మేలన్నమాట. దావీదు కూడా కీర్తన గ్రంథంలో ఒకవేళ నన్ను గద్దించిన ఎడల, ఒకవేళ నాకు కొట్టిన ఎడల అది నాకు మేలు అని దావీదు మంచి మాట ఉపయోగిస్తాడు. సో ఇతరులు మనం గద్దించడం, కొన్నిసార్లు మనం తక్కువ త్రోవలో వెళ్తున్నప్పుడు వాళ్ళు కొట్టడం, దావీదు అంటున్నాడు. ఒక బాలుడుగా ఉన్నప్పుడు అంటలేదు, కానీ దావీదు చాలా రాజుగా, ఒక మంచి అధికారంలో ఉన్న వ్యక్తిగా ఉన్నప్పుడు ఇతరులు నన్ను గద్దించడం, ఒకవేళ నేను సరికాని మార్గంలో వెళ్తున్నప్పుడు ఒకవేళ వాళ్ళు కొట్టినా నాకు మేలని తెలియచేస్తా ఉన్నాను. పిల్లరా, మన జీవితాల్లో గద్దింపు అనేది మనకు మేలు, సరిదిద్దబడటం అనేది మనకు మేలు. ఎప్పుడు మనల్ని పొగిడే వాళ్ళతోనే, ఎప్పుడు మనల్ని మెచ్చుకునే వారితోనే, ఎప్పుడు మనల్ని ప్రోత్సహించే వారితో మాత్రమే మనం సహవాసం చేస్తే మన జీవితాల్లో మేలు ఉండదన్నమాట. ఎవరైతే మనం తప్పు త్రోవలో వెళ్తూ ఉన్నప్పుడు మనం సరిదిద్దే మెంటర్ మనకు ఉండాలి. అలాగే మనం సరికాని మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు మనల్ని విమర్శించి, మనల్ని సరిదిద్దే, మనం హెచ్చరించి, మనం ఖండించి మనకి బుద్ధి చెప్పేవారు ఉండాలి. అలాంటప్పుడే మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగడానికి, మనం చక్కగా మంచి అభివృద్ధి బాటలో మనం ముందుకు కొనసాగడానికి మనకు చాలా ఆ యొక్క మార్గం అనేది చాలా మంచిదని. అలాంటి వారు మన జీవితంలో చాలా మంచిది. ఇక్కడ చక్కగా కోపాన్ని నియంత్రించి ఒక మంచి న్యాయాన్ని అక్కడ నిలబెట్టిన నాయకుడిగా నెహెమ్యాని మనం చూస్తామని 9వ వచనంలో మనం చదువుకున్న మాట సహాయకరంగా, మరియు నేను మీరు చేయనది మంచిది కాదు, మీరు చేయనది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? పిల్లలు గమనించండి, ఇక్కడ వారిని అంటా ఉన్నాడు, మీరు చేయనది మంచిది కాదు. చూడండి, ఇక్కడ ఆ గద్దింపులో ఎంత మాత్రం కూడా వారిని దూషించట్లేదు, వారిని తిరస్కరించట్లేదు, వారిని లెక్క లేకుండా మాట్లాడట్లేదు.
వారి దగ్గరకు తీసి వారిని కొట్టట్లేదు, కాలు పెట్టి ఎగిరి తన్నట్లేదు, వారికి జ్ఞానోదయం అయ్యే విధంగా వారిని గద్దిస్తున్నాడు, వారిని మందలిస్తూ ఉన్నాడు. మీరు చేయనది మంచిది కాదు పిల్లరా, ఒకవేళ మీరు చేయనది మంచిది కాదు అని మనం హెచ్చరిస్తే, నువ్వు చేసేది మంచిదా, నువ్వు మాకంటే గొప్పవాడుగా అని మనం తిరస్కరించక చక్కగా వారు ఏ విధంగా ఉన్నారు ఆ మాటలు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? వారు అన్యుల మధ్య ఉన్నారు, వారి జీవితాలు వారు చక్కగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది పిల్లరా. వారి జీవితాలు అన్యుల మధ్య మాదిరికరంగా ఉండాలి. వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మాటలు అవన్నీ అన్యుల మధ్య మాదిరికరంగా ఉండాలి. ఒకవేళ మాదిరికరంగా లేకపోతే అన్యులు ఏం చేస్తారు? నవ్వుకుంటారు. అంత మాత్రమే కాదు, కానీ ఆ దేవుణ్ణి కూడా వారు తిరస్కరిస్తారు. వీరే ఇలా ఉన్నారు, వీరు దేవుడు ఇంకెలాగో అని ఆలోచన చేస్తారు. సో మన జీవితాలు కూడా క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో నుంచి వేరు చేయబడ్డాం, సంఘంలో చేర్చబడ్డాం, క్రైస్తవులుగా మనం ఉన్నాం. అయితే ఈ లోకంలో మన మాదిరి ఎలా ఉంది? మీరు చేయనది మంచిది కాదు అని అంటా ఉన్నారా? అబ్బా, మీరు మంచి మాదిరికరంగా ఉన్నారు బ్రదర్, సిస్టర్, మీరు మంచి మాదిరిగా ఉన్నారు, మీ ఆలోచనలు మంచివి, మీ యొక్క ప్రవర్తన మంచిది, మీ మాటలు చాలా స్పష్టంగా చాలా చక్కగా జీవిస్తారు, మీ మాటలు దోషాలు లేవు అని మన అంటా ఉన్నారా? లేకపోతే మన బట్టి దేవుని నామం అవమానపరచబడుతూ ఉందా? పిల్లలు గమనించండి, మన జీవితాలను బట్టి అన్యులు దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారా? అలాగే దేవుని సన్నిధిలోకి రాగలుగుతున్నారా? లేకపోతే అన్యుల మధ్య మన జీవితాలు అడ్డుబండలుగా ఉన్నాయా? ఒకసారి ఆలోచించేద్దాము. మన మాటలు, మన ప్రవర్తన ఒక క్రైస్తవులుగా అన్యులకి ఆశీర్వాదకరంగా ఉన్నామా? లేకపోతే వారు నమ్ముకోవడానికి అడ్డుబండలుగా మనం మిగిలిపోతున్నామా? ఆలోచించేద్దాము. ఒకవేళ మంచిది కాదు, ఒకవేళ మనలో మంచి లేకపోతే మనం సరిదిద్దుకునే వారంగా ఉండాలి, కానీ మంచి అయిన మార్గాన్ని మనం వెంబడిస్తూ చక్కగా ముందుకు కొనసాగే వారంగా ఉన్నాం. మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? నిజంగా వారు అలాంటి పరిస్థితుల మధ్య ఎంత మాత్రం కూడా భయం లేకుండా వారు జీవిస్తూ ఉన్నారు. సో కొన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో మంచి భయం కలిగి ఉంటాం. అలాగే ప్రియులారా, మన కుటుంబాల్లో ఆ భయం ఉందా? మనం తిరుగుతున్న ప్రాంతాల్లో, మనం చేస్తున్న మనం నిలిచి ఉద్యోగం చేస్తున్న ప్రాంతాల్లో ఆ భయం అనేది మన జీవితంలో కనబడుతూ ఉందా? ఒకసారి ఆలోచించారు ప్రియులారా. ఆత్మీయ జీవితం అనేది ఏదో ఆదివారంతో కూడినటువంటిది కాదు, కానీ మన జీవితాల్లో దేవుని యందు చక్కగా భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉన్నాం. ఆ భయం లేకపోతే, భక్తి అందరూ చేస్తూ ఉన్నారు, కానీ భయంతో కూడిన భక్తి లేకపోతే ఆత్మీయ జీవితానికి పతనం అనేది దారితీస్తుంది. వీరు భయం లేకుండా వారి ప్రవర్తన ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే వారిని గద్దిస్తూ ఉన్నాడు, వారిని మందలిస్తూ ఉన్నాడు, చాలా వారిని పురుకొల్పే విధంగా, వారు తప్పు నుండి సరిదిద్దుకునే విధంగా ఆ నెహెమ్యా వారికి ఒక క్లాస్ తీసుకుంటా ఉన్నారు. 10వ వచనం, నేను నా బంధువులను నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చిదిమి, ఆ అప్పు పుచ్చుకొనకుందము. పిల్లరా, ఇక్కడ న్యాయాన్ని నిలబెట్టుతున్న నాయకుడిగా మనం చూస్తామండి. కోపాన్ని నియంత్రించుకున్నాడు, ఒక న్యాయాన్ని నిలబెడతా ఉన్నాడు. వారిని మందలించాడు, గద్దించాడు, వారిని మందలించాడు. ఆ తర్వాత మాదిరి చూపిస్తా ఉన్నాడు. ఒక మంచి మాదిరిని వారి ఎదుట కనపరిచే వ్యక్తిగా ఉన్నాడు. నేను నా బంధువులను వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చి మీ అప్పు పుచ్చుకొనక ఉందుము. ఇక్కడ ఆలోచన చేయండి. ఆ నెహెమ్యా కూడా వారందరికీ అప్పిచ్చాడు. అక్కడ ఉన్న వారికి కొందరికి అప్పిచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? అప్పు మేము పుచ్చుకోం అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత గుడ్ న్యూస్ అండి అక్కడ ఉన్న వారికి. అయితే ఏమని చెప్తా ఉన్నాడు? మేము పుచ్చుకోము, ఈ దినములలోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను
ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వారి ఇండ్లను, వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను, ధాన్యములోను, ద్రాక్ష రసములోను, నూనెలోను 100వ భాగమును వారికి మరలా అప్పగించునని నేను మిమ్మను బతిమాలుచున్నాను అని అంటే పిల్లరా, ఇక్కడ మంచి మాదిరిని కనపరిచాడు. ఆ అప్పు పుచ్చుకోమని తెలియజేస్తాను. ఇప్పుడు వారిని కూడా బతిమలాడుకుంటా ఉన్నాడండి. తన కోపం ఉంది, తనకు మిగులు కోపం ఉంది. ఆ కోపాన్ని యోచన చేసి పాపం చేయకుండా గద్దిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి మందలిస్తూ ఉన్నాడు. అలాగే వారిని బతిమాలుకుంటా ఉన్నాడు. ఆ గద్దింపులు ఏముందండి? బతిమాలుకొంటూ ఉన్నాడు. నిజంగా మంచి మాదిరిని కనపరుస్తూ ఉన్నాడు. వారందరినీ బతిమాలుకుంటూ ఉన్నాడు. 100 అంతల వరకు అప్పగించండి అని ఆ ధనికులైన యోధులకు, అక్రమంగా జీవిస్తున్న యోధులకు వారందరినీ బతిమాలుకుంటూ ఉన్నారు. 12వ వచనంలో, అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ద ఏమీ కోరమనేది. అంతటా నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారం జరిగించటకు వారి చేత ప్రమాణం చేయించి తిని. ఇలా గమనించండి, వారి చేత ప్రమాణం చేయించిన వ్యక్తిగా ఉన్నారు. వారందరూ ఆ మాటలు విని, ఆ గద్దింపు విని నెహెమ్యా మీద వెంటనే వారు తిరుగుబాటు చేయలేదు. పిల్లరా, ఆ మాటలు విన్నవారు నెహెమ్యా నాయకుని యొక్క మాదిరి వారు గమనించినప్పుడు, వెంటనే ఆ బతిమాలుకునుట విన్నప్పుడు వారి హృదయాలు ప్రియులరా ఆ దేవుని తట్టు తిరిగి చక్కగా వారు ధర్మశాస్త్రానికి, దేవుని వాక్యానికి వారు లోబడి వారి హృదయాలు తట్టు తిరిగి చక్కగా అలాగ చేస్తామని వారు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాము. వారందరి హృదయాలు కదిలిపోయాయి. నిజంగా ఇక్కడ కోపాన్ని నియంత్రించుకోవడం ద్వారా జరిగే లాభాలు మనం చూస్తామని. ఒకవేళ నియంత్రించుకోకపోతే ఎంత నష్టం దారి చేస్తుందండి. అక్కడ శత్రువులు ఉన్నారు, శరీరమే బలహీనపడుతూ ఉంది, ఆ తినడానికి ఆహారం లేదు. అలాంటి పరిస్థితుల మధ్య అక్కడ వారు వచ్చిన పని ముగించబడాలి, కానీ ముగించబడలేకుండా అవుతుందని వారు చక్కగా ఆ యొక్క పని కొరకై వారందరూ సహకరించినట్లు మనం చూస్తూ ఉన్నాము. జనులు సహకరించారు. క్రీడరా, జనులు సహకరించిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. 13వ వచనం, మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చిన ప్రతి వారిని తన ఇంట్లో ఉండకయు. 12వ వచనంలో ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆ ప్రమాణం నిలుపుకోకపోతే దేవుడు శిక్షిస్తాడు అని వారికి తెలియచేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఇక్కడ మనం గమనిస్తే ప్రజలందరినీ ప్రమాణం చేస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు ప్రమాణం నిలుపుకోకపోయారా అక్కడ శిక్షింపబడతారని తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చదువుకుంటే అప్పులు, వారి అప్పులన్నీ కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు కూడా ధనికుల దగ్గర కొంతమంది ఒకవేళ పేదవారు అప్పు చేస్తే అప్పులు కొట్టేయమని అని చెప్పవచ్చు అన్నమాట కొందరు. కానీ అది ఆనాడు జరిగిన ప్రక్రియ. అలాగే దేవుని వాక్యంలో కూడా రోమీయులకు రాసిన పత్రిక మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. మరి ఇక్కడ అప్పులు కొట్టివేయబడ్డాయి. అయితే అప్పులు తీర్చమని కూడా దేవుని వాక్యం సెలవిస్తాం. 13వ అధ్యాయం 8వ వచనం. 13వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ఒకరినొకడు ప్రేమించిన విషయములో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు. పొరుగువారిని ప్రేమించేవాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. ఏలనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ ఉన్న ఎడల అది నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమింపవలనని వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ఇక్కడ మరి ఏమీ ఎవరికి అచ్చి ఉండవద్దు అంటే అప్పు ఉండవద్దు. ఇలా గమనించండి, మనము తీసుకున్న అప్పులు చక్కగా తీర్చేవారుగా ఉండాలి. అక్కడ ఒకవేళ ధనికులైన క్రైస్తవులు అప్పులు చెల్లించినటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులు పేదరికంలో ఉంటే వారిని క్షమించేవారుగా ఉండాలి. ప్రియులరా, పేదవారిని సహకరించినప్పుడు, పేదవారిని కనికరించినప్పుడు ఆ కనికరింపబడతామని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది.
పేదవారికి అప్పిచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడని లేఖనాలు తెలియచేస్తామని. దేవునికి అప్పిస్తే ఆయన ఉంచుకుంటాడా? చక్కగా సమృద్ధిగా ఆయన తిరిగిస్తాడని మన జీవితాలు. కనుక ఖచ్చితంగా భక్తిహీనులు అప్పు చేసి తీర్చుకుందరు అని లేఖనం తెలియజేస్తాం. కనుక అప్పు చేసిన వారం చక్కగా భక్తిపరులుగా మనం తీర్చే వారంగా ఉన్నాం. అప్పు చేయడం పాపం కాదు, కానీ అప్పు చేసి తీర్చి ఎక్కకూడదు అని తప్పు అన్నమాట. సో మన జీవితాల్లో అక్కడ వారు ఆ పరిస్థితుల మధ్య వారిని క్షమించారు. ధనికులైన యోధులు పేదవారైన యోధుల్ని క్షమించారు, వారి రుణాలు క్షమించారు. ఇంకా వారికి ఇచ్చే పని లేకుండా అక్కడ పని కొరకై వారు చక్కగా వదిలివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా క్రైస్తవులుగా ఒక మంచి మాదిరి మనం చూపేవారుగా చివరి మాట మనం చెప్పుకొని ముగించుకుందాం. 14 నుంచి 19 వచనాల్లో స్వార్థం విడిచి త్యాగం చేసిన నాయకుడు. అబ్బా, స్వార్థం విడిచిన వాడుగా మనం చూస్తున్నాము. 14 వచనం చదువుకుంటే, మరియు నేను యూదా దేశంలో వారిని అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరముల అధికారిగా రావలసిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకొనలేదు. పిల్లలు గమనించండి, ఇక్కడ 12 సంవత్సరాలు ఎంత మాత్రం కూడా జీతం తీసుకోలేదు. 12 సంవత్సరాలు అర్తహషస్త రాజు తరపున యోధా దేశానికి గవర్నర్గా నెహెమ్యా వచ్చాడు. వారి దగ్గర పన్ను విధించి వారి దగ్గర ఆ జీతం అనేది పుచ్చుకోవాలి. కానీ 12 సంవత్సరాలు ఎంత మాత్రం కూడా జీతం పుచ్చుకోలేదు. స్వార్థం విడిచి త్యాగం చేసే నాయకుడు అని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకే జీతం లేకుండా ఎలా బతికాడు? ఆ ముందు వచనాలు కూడా చదువుకొని దాన్ని మనం కన్క్లూజన్ చేసుకుందాం. 15వ వచనం, అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షరసమును 40 తులముల వెండిని తీసుకొనుచు వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచు వచ్చింది. అయితే దేవుని భయము చేత నేను ఎలాగూ చేయలేదు. వీళ్ళరా, నెహెమ్యా దేవుని భయం కలిగిన నాయకుడు. వారు చెప్తా ఉన్నాడు, మీ భయం లేదా అని జనుల్ని గద్దించాడు, హెచ్చరించాడు. అలాగే తన జీవితంలో కలిగి ఉన్నాడు. హెచ్చరించడం ఒక ఎత్తు, అలాగే దాన్ని పాటించడం కూడా ఒక ఎత్తు అన్నమాట. ఇక్కడ నెహెమ్యా దేవుని పట్ల భయం కలిగి, వాస్తవానికి అక్కడ చాలా క్షామం ఉంది, పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి, యూదుల మీద భారం ఉంది, శత్రువుల దాడి ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య ఎంత మాత్రం కూడా జీతం పుచ్చుకున్నటువంటి వ్యక్తిగా లేనటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవుని యందు భయం కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఇంకా 16వ వచనంలో చదువుకుంటే, ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయించు వచ్చింది. ఏం చేస్తా ఉన్నాడండి? ఇక్కడ ఒక అధికారిగా ఉండి కూడా, ఒక గవర్నర్గా ఉండి కూడా ఆ వ్యక్తి పని చేస్తూ పనివారిని పని చేస్తూ ఉన్నాడు. ఎంతో మాదిరిని చూపిస్తూ ఉన్నాడు. తను పనిచేస్తూ ఉన్నాడు. పిల్లరా, నాయకులుగా చక్కగా మన జీవితాల్లో మనం పనిచేసే వారంగా ఉండాలి. సువార్త ప్రకటిస్తూ మనం సువార్తని ప్రకటించడానికి ఇతరులు ప్రోత్సహించాలి. అలాగే సమీప గ్రామాల్లోకి వెళ్ళి మనం దేవుని ప్రేమను ప్రకటిస్తూ రండి బ్రదర్ అని మనం పిలిచేవారంగా ఉండాలి. చక్కగా అటువంటి పరిచర్యను చక్కగా మనం చేసేవారంగా ఉండాలి. ఇక్కడ స్వార్థం విడిచి ఒక త్యాగం మనం చూస్తున్నాం. త్యాగపూరితమైన జీవితాన్ని నెహెమ్యా ప్రదర్శిస్తూ ఉన్నాడు. 17వ వచనంలో తన త్యాగం ఎంత గొప్పదో, ఇదిగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయించు వచ్చింది. 15వ వచనంలో, భూమి సంపాదించుకుని వారము కాము, నా భోజనపు బొల్ల యొద్ద మా చుట్టూ ఉన్న అన్య జనుల నుండి వచ్చిన వారుగాక యూదులను అధికారులను 150 మంది కూర్చుండిరి. పిల్లరా, ఇక్కడ ఎంత మాత్రం కూడా భూములు సంపాదించుకున్నవారు కాదు. ఒక గవర్నర్గా అక్కడ నెహెమ్యా ఆ ప్రాంతంలో ప్రాకారాలు కట్టబడుతున్నాయంటే అక్కడ వాస్తవానికి ఆ ల్యాండ్కి డిమాండ్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఒక పట్టణానికి సెక్యూరిటీ ఏర్పడిందంటే
ఆ పట్టణంలో ఖచ్చితంగా రాజధానిలో అమరావతిలో అక్కడ క్యాపిటల్ సిటీ కట్టబడుతూ ఉంది. క్యాపిటల్ సిటీలో ఆటోమేటిక్గా ల్యాండ్స్ అనేవి డిమాండ్ పెరిగినాయి అనమాట. సో ఇక్కడ పట్టణం కూడా కట్టబడుతూ ఉన్నప్పుడు ఆ ల్యాండ్స్ అనేవి డిమాండ్ పెరుగుతాయి. అలాంటి పరిస్థితుల మధ్య అడ్వాంటేజ్గా తీసుకొని అక్కడ నెహెమ్యా గిన్నె అందించే వ్యక్తిగా ఉన్నప్పుడు చాలా సంపాదించుంటాడు. సహజంగా అక్కడ హై క్యాడర్లో ఉన్నాడు అనమాట. మంచి జీతం ఉండొచ్చు, మంచిగా కూడబెట్టుకొని ఉండొచ్చు, అవి తీసుకొచ్చి ఇక్కడ భూములు కొనుక్కోవచ్చు. కానీ ఎంత మాత్రం కూడా అక్కడ భూములు కొనలేదండి. ఏం చేస్తా ఉన్నాడు? భూములు కొనకుండా అక్కడ ఉన్న వారికి ఖర్చు చేస్తూ ఉన్నాడు అన్నమాట. 12 సంవత్సరాలు అక్కడ మనం గమనిస్తే 12 సంవత్సరాలు వారి మధ్య ఎంత మాత్రం కూడా వారి జీతం పుచ్చుకోకుండా ఉన్నాడు. ఎట్లా పోషించబడ్డాడు? నిజంగా ఆలోచన చేయండి. 12 సంవత్సరాలు వారి దగ్గర జీతం పుచ్చుకోకుండా పనిచేస్తున్న వారి మీద భారం వేయలేదు, కానీ తనకున్న ఆస్తిని ఖర్చు పెడతా ఉన్నాడు. అక్కడ కొంతమంది అన్యులు వచ్చారు. ఎక్కడి నుంచి? ఆ యొక్క పారసీక దేశం నుంచి అన్యులు వచ్చారు ఇతనితో పాటు గవర్నర్గా ఉన్నప్పుడు. అలాగే అక్కడున్న తన కుటుంబీకులు వచ్చారు. దాదాపుగా 150 మంది ఆ యూదులు అక్కడ నుంచి ఆ పారసీక దేశం నుండి వచ్చారు. వారందరినీ పోషిస్తూ ఉన్నాడు. అక్కడే తెలియజేస్తున్నాడు ఏమని? నా భోజనపు బల్ల యొద్ద అని తెలియజేస్తా ఉన్నాడు. నిజంగా వారందరికీ తాను తన కుటుంబానికి ఖర్చు చేస్తూ ఉన్నాడు, అన్నిలు ఖర్చు చేస్తూ ఉన్నాడు. అసలు అక్కడ మెను కూడా మనం చూస్తే ఎటువంటి మెను వాళ్ళకి ఆహారం పెడుతున్నాడో చూద్దాం. 18వ వచనంలో, నా నిమిత్తం ప్రతిదినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధం చేయబడిను, ఇవిగాక కోళ్లను 10 రోజులకు ఒకమారు నానా విధమైన ద్రాక్షారసమును సిద్ధం చేసెను. ఈ ప్రకారంగా చేసినను నా జనుల దాసత్వము బహుగా కఠినంగా ఉండినందున అధికారిని రావాల్సిన సొమ్మును నేను అపేక్షించలేదు. చాలా చాలా ఏదో చింతకు పచ్చడి కానీ ఏదో మిరియాల రసం అవి కాదనమాట. అక్కడ శ్రేష్టమైన భోజనాన్ని, అక్కడ పిల్లలు గమనించండి, శ్రేష్టమైన భోజనాన్ని, శ్రేష్టమైన అక్కడ ద్రాక్షారసాన్ని ఆ 12 సంవత్సరాలు వారికి పెట్టినట్లు మనం గమనించగలం. నిజంగా ఒక గవర్నర్గా ఉండి జీతం వారి దగ్గర పుచ్చుకోలేదు, వారి మీద భారం వేయలేదు. కానీ తను సంపాదించిందే ఒకవేళ అక్కడ అధికారిగా ఉన్నప్పుడు అక్కడ గిన్నె అందించే వ్యక్తిగా కంపేరర్గా ఉన్నప్పుడు ఒకవేళ సంపాదించిన ఆస్తి ఇక్కడ ఖర్చు చేసాడు. భూములు కొనుక్కోలా. అందుకే స్వార్థం విడిచి త్యాగం చేసిన నాయకుడుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఎంత త్యాగం అండి! నిజంగా వీరిని మహానుభావుల లెక్కలో మనం పెట్టవచ్చు. సమాజంలో 3 రకాల ప్రజలు ఉంటారన్నమాట. ఒకటి స్వార్థపరులు అన్నమాట, నేను నా కుటుంబం. ఇంకా రెండవ వారంటే పట్టదన్నమాట, వీరిని స్వార్థపరులు అన్నాం. రెండవది సామాన్యులు, అంటే నేను నా కుటుంబం ఇతరులు కూడా సహాయం చేయాలి అని ఆలోచన చేసేవారు, వారిని సామాన్యమైన వ్యక్తులు అంటారు. తర్వాత మూడవది గమనిస్తే మహానుభావులు. వీరు వారి కుటుంబాన్ని కూడా కొన్నిసార్లు నిర్లక్ష్యం చేసి, వారికి రావాల్సినవి కూడా నిర్లక్ష్యం చేసి, ఆస్తులు కూడబెట్టుకోకుండా ఇతరుల కొరకై, ఇతరుల అవసరాల కొరకై, అక్కడ సమాజ శ్రేయస్సు కొరకై కష్టపడేవారు. అందుకే వీరిని మహానుభావుల లెక్కలో కొంతమంది మనం చూస్తామని. ప్రియులరా, లోకంలో మనం అనేక మంది మహానుభావులు చూస్తాం. బైబిల్లో కూడా మంచి మహానుభావుడు అనమాట. మొట్టమొదటిగా మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ తర్వాత మహానుభావుడు అపోస్తలులైన పౌలు. వారి జీవితాల్లో ఎంతో త్యాగం చేసిన వారుగా ఉన్నారు. మనం ఏ లెక్కలో ఉన్నాం? సామాన్యుల లెక్కలో ఉన్నామా? స్వార్థపరుల లిస్టులో ఉన్నామా? లేకపోతే మహానుభావుల లెక్కలో ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దామని. చివరిగా మాట చదువుకుని మనం ముగించుకుందాం. 19వ వచనంలో, నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములు బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. గమనించండి, ఇక్కడ ఇన్ని కార్యాలు చేస్తే మనమైతే ఒకవేళ మనం నెహెమ్యా స్థానంలో ఉంటే ప్రతి ఒక్క గేటు దగ్గర అక్కడ దాదాపుగా 12 గేట్ల దగ్గర 12 ఫ్లెక్సీలు వేసుకునే వాళ్ళం. ఒకసారి ఆలోచన చేస్తే 12 గేట్లో 12 ఫ్లెక్సీలు వేసుకొని ఆ యొక్క నెహెమ్యా గవర్నర్గా వచ్చాడు. ఆ తర్వాత ఆ పట్టణానికి ఏదో ఒక పదవిని ఆశించేవాడు. కానీ
ఏది ఆశించలేదండి. నిజంగా ఆలోచన చేయండి. సామాన్యుల దగ్గర వారు ఎంత మాత్రం కూడా మంచి నాయకుడిగా ఏమీ ఆశించకుండా ఎవరి దగ్గర ఆశిస్తా ఉన్నాడు? దేవుని దగ్గర ఆశిస్తా ఉన్నాడు. ఆ మాట చదవండి, చాలా బాగుందన్నమాట. నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము దేవా, నాకు మేలు చేయ అని దేవుని దగ్గర కోరుకుంటా ఉన్నాడు. కొన్నిసార్లు ఇతరులు సహాయంలో ఉన్నప్పుడు, అవస్థలో ఉన్నప్పుడు వారు మనకు తిరిగి సహాయం చేయనటువంటి పరిస్థితుల మధ్య మనం వారికి సహాయం చేసినప్పుడు ప్రియులారా, దేవుడు మనల్ని ఎంత మాత్రం కూడా విడిచిపెట్టేవాడు కాదు. దేవుని దగ్గర నుంచి మనం సహాయం కోరుకుందాం. దేవుడు ఖచ్చితంగా, మనుషులు కొన్ని అవసరాలు మాత్రమే తీర్చగలరు, కానీ దేవుడు ప్రతి అవసరాన్ని తీర్చేవాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రీస్తు యేసు ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరము తీర్చును అంటున్నాడు ఫిలిప్పీయుల రాసిన పత్రికలో. కనుక మన జీవితాల్లో మన ప్రతి అవసరాన్ని తీర్చేవాడు దేవుడు అని. ఆయన దగ్గర అవసరాల కొరకై వేచి ఉందాం. అలాగే ఆయన మీద మనం ఆధారపడదాం. ఇక్కడ చక్కగా 3 విషయాలు మనం నేర్చుకోగలిగాం. ఒకటి, ఇక్కడ నాయకుడు మనవి అక్కడ ప్రజల యొక్క మనవి వినిన నాయకుడిగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒక విశ్వాసులుగా చక్కగా ఎవరైనా బాధలు చెప్పుకుంటా ఉన్నప్పుడు వాటిని వినేవారంగా ఉండాలి. అంతేకాని ఆ బాధ చెప్పుకోకముందే వారిని విమర్శించకుండా, వారిని తిట్టకుండా చక్కగా వారి మాట విని వారిని చక్కగా ఒకవేళ తప్పు చేస్తే వారిని సరిదిద్దేవారంగా ఉండాలి. దేవుని కొరకే క్రమపరిచేవారంగా ఉండాలి. అలాగే కోపాన్ని నియంత్రించి అక్కడ న్యాయాన్ని నిలబెట్టిన నాయకుడిగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా చక్కగా దేవుని ఎదుట పాపం చేయకుండా మన మాటల్లో, మన చేతులు, మన కాళ్ళు చాలా జాగ్రత్త పరుచుకొని పాపం చేయకుండా చక్కగా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకునే వారంగా ఉందాం. అలాగే మన జీవితాల్లో ఇక్కడ నెహెమ్యా స్వార్థం విడిచి చక్కటి త్యాగం చేసిన వాడిగా ఉన్నాడు. మన శ్రేష్ఠ జీవితాల్లో ప్రభు రాకడ సిద్ధంగా ఉంది. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, కలవరం కలుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య కలవరపడక ప్రభు కొరకై కొంతైనా పరలోకములో మనం సంపాదించుకొని ప్రభు యొక్క రాకడ కొరకై మనం సిద్ధపడుతూ ప్రభు దగ్గర మేలును మనం అనుభవిస్తూ చక్కగా ముందు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి.